ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏది చేసినా సంచలనమే. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల వెన్నులో వణుకు పుట్టించిన యోగి దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీ పటిష్టతకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం సూచనల మేరకు త్వరలోనే తమిళనాడులో అడుగుపెట్టబోతున్నారు యోగి ఆదిత్యనాథ్. ఈ నెల 22న మధురైలో జరిగే సుబ్రహ్మణ్య స్వామి భక్తుల సమ్మేళనం ఇందుకు వేదిక కాబోతుంది. తమిళనాడులో హిందుత్వాన్ని మరింతగా బలపరచడంతో పాటు హిందువుల ఓటు బ్యాంకును ఐక్యం చేస్తూ బీజేపీకి అనుసంధానించడంలో ఈ సమావేశం ఎంతో కీలకం కాబోతుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున హిందూ ఓటు బ్యాంకు ఉన్న తమిళనాడులో తమ అభ్యర్థులను గెలిపించుకోలేని స్థితిలో ఉన్న బీజేపీకి పునరుజ్జీవనం తేవడమే యోగి లక్ష్యంగా తెలుస్తోంది. ఇందుకోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా యోగి వ్యూహాత్మకంగా తమిళనాడులో అడుగుపెట్టబోతున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వేదికైన తమిళనాడులో నాస్తికవాదులు రాజకీయాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక యోగి సమరశంఖం పూరిస్తున్నారని టాక్. ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరవుతున్న అందులోంచి రాజకీయ పునరంకిత ఉత్ప్రేరకాలను విడుదల చేయడమే సమ్మేళనం అసలు ఉద్దేశంగా తెలుస్తోంది. తమిళనాడు ప్రజలు సైతం హిందుత్వం పట్ల యోగి ఆదిత్యనాథ్ అనుసరిస్తున్న వైఖరిని పరిశీలించి హైందవ ధర్మ పరిరక్షణతో పాటు రాజకీయ పునరంకిత కార్యక్రమం చేపట్టబోతున్నారు. రామేశ్వరం, కంచి, కాళహస్తి, మధురై లాంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్న నేలపై నాస్తికవాదులకు ఎందుకు పెద్దపీటన్న కోణంలో యోగి ఆదిత్యనాథ్ తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఓవైపు నుంచి యోగి ఆదిత్యనాథ్ రంగ ప్రవేశం చేస్తుంటే మరోవైపు నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ తమిళనాట హిందుత్వ పరిరక్షణకు కంకణం కట్టుకున్నారు. హైందవ జాతి పరిరక్షణతో పాటు ఆధ్యాత్మికతను ఓటు బ్యాంకుగా మార్చే చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. యోగి ఆదిత్యనాథ్ హిందీలో దంచుకొడితే తమిళులకు అత్యంత ప్రీతిపాత్రమైన తమిళ భాషలోనే అనర్గళంగా మాట్లాడి అక్కడ ప్రజలను మెప్పించి ఒప్పించగలిగే సత్తా పవన్ కళ్యాణ్కు ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కేంద్ర నాయకత్వం తమిళనాడుకు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని రంగంలోకి దించింది. బీజేపీకి చెందిన కీలక నాయకులు సైతం తమిళనాడు నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించినా ఊహించిన స్థాయిలో పార్టీ పటిష్టం కాలేదు. ఈ నేపథ్యంలో ఓటింగ్ కోసం సరైన అవసరమైన ఎఫర్ట్ పెట్టి హైందవ జాతి పరిరక్షణే లక్ష్యంగా తమిళనాడు మహాసమ్మేళనానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు. ఉత్తరాది నుంచి యోగి ఆదిత్యనాథ్, దక్షిణాది నుంచి పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి వస్తుండటంతో తమిళనాడు ప్రస్తుత స్టాలిన్ ప్రభుత్వానికి కూడా వెన్నులో వణుకు పుడుతోంది. దీంతో అనేక రకాలుగా మధురై ఆధ్యాత్మిక సమ్మేళనానికి అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది స్టాలిన్ సర్కార్. ప్రభుత్వం చూపుతున్న కారణాలేమైనా ఈ విషయం మద్రాసు హైకోర్టుకు చేరడంతో న్యాయస్థానం అనుమతించింది. అయితే ప్రభుత్వం చూపిన కారణాలతో న్యాయస్థానం 52 రకాల నిబంధనలు విధించింది. తమిళనాట హిందువులను ఏకం చేసేందుకు హిందూ మున్నాని అనే సంస్థ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తోంది. మధురైలో జరిగే మహాసమ్మేళనం వల్ల అనేక మంది ప్రజలకు నష్టం కలుగుతుందని కోర్టును ఆశ్రయించింది స్టాలిన్ సర్కార్. అయితే కోర్టులో డీఎంకే ప్రభుత్వం పేర్కొన్న అంశాలు వేటిని కోర్టు పరిగణలోకి తీసుకోకుండా సమ్మేళనానికి అనుమతిచ్చింది. భక్తిపరంగా తమిళనాడుకు కొదవలేదు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి తమిళనాడు ప్రజల ఆలోచనలు మాత్రం మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికే తమిళనాడులో పాగా వేసేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో డీఎంకేను గట్టిగా దెబ్బతీయాలంటే హిందుత్వమే సరైన ఆయుధమని భావిస్తోంది బీజేపీ. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు కలిసి వచ్చే వారినందరినీ ఏకం చేస్తున్నారు. తమిళనాడు బీజేపీతో పాటు కలిసి వచ్చే హిందూ సంఘాలను ఏకం చేసేందుకు చాన్నాళ్లుగా ప్రయత్నం చేస్తోంది హిందూ మున్నాని సంస్థ. దశాబ్దాలుగా తమిళనాడు హిందువుల గొంతుకగా ఉన్న హిందూ మున్నాని అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. కఠినమైన సభ్యత్వ వ్యవస్థలు కలిగిన రాజకీయ పార్టీల మాదిరిగా కాకుండా హిందూ మున్నాని హిందూ లక్ష్యంపై ఆసక్తి ఉన్న ఎవరినైనా స్వాగతిస్తోంది. ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ సభ్యులు కాకపోయినా ఏఐఏ, డిఎంకే, కాంగ్రెస్, డిఎంకే మద్దతుదారులు అయినా ఆ సంస్థ లక్ష్యం ఒకటే, అదే హిందువుల పరిరక్షణ. రాజకీయ కుల వివక్షలకు అతీతంగా హిందువులను ఏకం చేసి ఒక సంఘటిత సామాజిక రాజకీయ శక్తిని సృష్టించాలనే మున్నాని విస్తృత లక్ష్యం. నిజానికి కన్యాకుమారి జిల్లాలో మున్నానిలో మొదటి తరం నాయకులు తరచుగా పాత కాంగ్రెస్ నాయకులే. వారిలో ఎక్కువగా స్వాతంత్ర సమరయోధులు కావడం విశేషం. ఈ నెల 22న మధురైలో జరిగే సుబ్రహ్మణ్య స్వామి భక్తుల సమ్మేళనం ద్వారా హిందువుల్లో రాజకీయ చైతన్యం తేవాలన్నది హిందూ మున్నాని ప్రయత్నం. ఆ దిశగానే వడివడిగా అడుగులు వేసేలా ప్రజలను ఏకం చేస్తోంది. హిందువుల్లో రాజకీయ పరివర్తన కోసం ఉత్తరాది నుంచి యోగి ఆదిత్యనాథ్, దక్షిణాది నుంచి పవన్ కళ్యాణ్ వస్తుండడం హిందూ బంధువులకు శుభ పరిణామం. ఏది ఏమైనా మధురైలో జరిగే కార్యక్రమం అధికార డీఎంకేకు వారం 10 రోజుల నుంచి వణుకు పుట్టిస్తోంది. యోగి ఆదిత్యనాథ్ వ్యవహార శైలి ఉత్తరప్రదేశ్ మోడల్ పాలన అందారంటే పరిస్థితుల మార్పు జరిగితే సరిపోదు. హిందూ బంధువులంతా ఏకం కావాలి. భావానికి భాష అడ్డు కాకూడదని తమిళంలో అనర్గళంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ను యోగికి తోడుగా రంగంలోకి దించుతోంది బీజేపీ.
వీరిద్దరి కాంబినేషన్ తమిళనాడులో నూతన రాజకీయ చైతన్యానికి వేదిక కాబోతోందని పలువురు రాజకీయ పండితులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.